హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్. సో మనం ప్రీవియస్గా కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా, ఎల్ఐసి ఒకటి, ఎన్సిసి ఒకటి, హెరిటేజ్ ఒకటి. సో ప్రస్తుతానికి వచ్చేసి మార్కెట్ సిచ్యువేషన్ అన్నది డిఫరెంట్గా ఉంది. లైక్ క్రాష్ బేరిష్ సైడ్ వెళ్ళే ఛాన్స్ శాంపుల్ కనబడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే అనాలిసిస్ చేస్తామో దాని తగ్గట్టు నెక్స్ట్ లెవెల్స్ వ్యాలిడ్ ఉంటాయా లేక మారుతాయా అన్నది ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసి చూద్దాము. సో ఎల్ఐసి వచ్చేసి ఒక వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిందండి. మన ప్రీవియస్ క్యాండిల్ అయితే పర్ఫెక్ట్గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది, సస్టైన్ కూడా అయింది. బట్ ఈ వీక్ మాత్రం సేమ్ అదే జోన్స్లో మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో వన్ డే క్యాండిల్కి వెళ్ళి చెక్ చేద్దాము. నేను ఆల్రెడీ ఇది హోల్డ్ చేస్తుండే అండి. సో నేను నిన్న స్క్వేర్ ఆఫ్ చేసేసాను. సో నా 10% ప్రాఫిట్ టార్గెట్ అయితే రీచ్ అయింది, 10.15. సో బై డేట్ వచ్చేసి 18/6/2024 అండి, అండ్ సెల్ డేట్ వచ్చేసి 2/8/2024. అప్రాక్సిమేట్ లైక్ 1.5 మంత్ హోల్డ్ చేశాను. ఆల్మోస్ట్ ఇది నాకు 13% రిటర్న్ వరకు కూడా వెళ్ళింది. బట్ దాని తర్వాత మళ్ళీ ఆ విక్స్తో క్రాష్ ఇచ్చి ఇంకా నెక్స్ట్ డే న్యూస్ అన్ని రావడంతో ఫర్దర్గా ఫాల్ ఉంటే నాకు ప్రస్తుతానికి ఫండ్స్ చేతిలో పెట్టుకోవడం బెటర్ అనిపించింది. నా 10% టార్గెట్ అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా సేల్ చేసేసాను. సో ఈ డే అనమాట, లైక్ ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ 1200 మార్క్ బీట్ చేసేసింది. నేను అసలు ఇంత మళ్ళీ ఫాల్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ 3% ఏదైతుందో అది నాకు ఆల్మోస్ట్ పోయింది మొత్తం, లైక్ 10% రిటర్న్ వచ్చింది. బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్ అండి. సో నెక్స్ట్ ఎల్ఐసి ఎలా ఉండొచ్చు అన్నది ఒకసారి చెక్ చేద్దాము. సో మనకి లెవెల్ కూడా ఇంకా అవసరం లేదు, ఆల్ టైమ్ హై కూడా. సో ఇది ఒక డోజీ ఫామ్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అలా ఈ డోజీయే. సో ఈ డోజీ లోపల ట్రేడ్ చేస్తున్నంత రోజు మనకి పెద్ద ఏమీ ఉండదండి, జస్ట్ ఒక 5% వేరియేషన్తో మూవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇది బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రము మనకు నెక్స్ట్ మళ్ళీ ఈ ఈ కన్సాలిడేషన్ చెక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒక జోన్ లాగా డ్రా చేసుకున్నామండి. సో మనకి నెక్స్ట్ ఇక్కడ వరకు ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 5% to 6% ఫాల్ అండి. సో గ్యాప్ అప్ అవుతే ఆర్ ఎల్స్ మనకి ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రము నెక్స్ట్ వెరీ గుడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 1282 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ దాని తర్వాత వచ్చేసి 1364 ఉంటుందండి. సో ప్రస్తుతానికి రిజల్ట్స్ వచ్చేసి 8 ఆగస్ట్కి ఉంది. సో బేస్డ్ అపాన్ రిజల్ట్స్ మనకు నెక్స్ట్ బ్రేక్అవుటా బ్రేక్ డౌనా అన్నది తెలుస్తుందండి. సో నేను ప్రస్తుతానికైతే నా ఫండ్స్ డిఫెన్స్ సెక్టార్ పైన పెడదాం అనుకుంటున్నాను. దానికి చిన్న లాజిక్ ఏంటంటే ప్రస్తుతానికి బడ్జెట్ వచ్చేసి మోస్ట్లీ డిఫెన్స్ స్టాక్స్ పైన పెట్టారు, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మార్కెట్ క్రాష్ అవుతుంది కాబట్టి నాకు బెటర్ ఆపర్చునిటీస్ దొరుకుతుండొచ్చు ఎంటర్ అవ్వడానికి. సో ఎంటర్ అయ్యి ఒక 2-3 మంత్స్లో మళ్ళీ రిటర్న్స్ వస్తాయా లేదా ఒకసారి చూడొచ్చు. సో అందుకోసం అన్నట్టు నేను ఎల్ఐసిలో నా 10% ఫండ్స్ నాకు ప్రాఫిట్ వచ్చిందని చెప్పి రిమూవ్ చేసేసాను. ఎవరైతే కొత్తగా ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఇవన్నీ కూడా ఒకసారి ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికైతే మార్కెట్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అగైన్ ఇట్స్ అన్సర్టైన్ అనమాట. ఏవైనా స్టాక్స్ మనకి బెటర్ ప్రైజెస్లలో దొరికితే మాత్రం మనము యావరేజింగ్ పిరామిడింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని షార్ట్ టర్మ్ కోసం అయితే పర్చేస్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. నేనైతే జనరలీ అదే ఫాలో అవుతుంటాను. నేను జనరలీ పిరామిడింగ్ ఫాలో అవుతుంటానండి. అంటే ఒకవేళ యావరేజ్ చేయాల్సిన టైంలో కూడా నేను యావరేజ్ చేయను, మళ్ళీ రికవర్ అయ్యేటప్పుడు మాత్రమే నేను దాన్ని యాడ్ చేసుకుంటాను. సో యావరేజింగ్లో పిరామిడింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తుంటాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్సిసి అండి. ఎల్ఐసి వచ్చేసి ఉంటే ఎన్సిసి ఇంకా అయితే అట్రాక్టివే కనబడుతుంది. ఇంకా నేను హోల్డ్ చేస్తున్నాను. డే మాత్రం మనకు ఆల్మోస్ట్ లైక్ 7% దాకా, వన్ డేలో 7% మూవ్ వచ్చింది కదా. బట్ ఇదంతా ఎరోడ్ అయిపోయిందండి ప్రస్తుతానికి. అంటే నాకు ఒక 2.5 to 3% ప్రాఫిట్ ఉంది. బట్ అగైన్ దట్స్ ఫైన్. నేను రీసెంట్గా తీసుకున్న స్టాక్ ఇది, సో హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. 6th ఆగస్ట్ మనకు రిజల్ట్స్ ఉన్నాయి. సో దీని బిహేవియర్ చూస్తే ప్రీవియస్లీ మొత్తం హెవీలీ ట్రెండింగ్ ఉంది, అండ్ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ కన్సాలిడేషన్ అవుతుంది. అది కూడా హయ్యర్ లెవెల్స్లో కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది.
నెక్స్ట్ వెరీ గుడ్ మూవ్ వస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. సో ఇంకా అది ఎలా జరుగుతుంది అన్నది మనకి ఇంకా 2 డేస్లో తెలుస్తుంది. సో 1 డే టైం ఫ్రేమ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చాలా బాగా ఈ కన్సోలేషన్ బ్రేక్అవుట్ అయింది. సో దానిపైన ఈ లెవెల్స్లో మనకి సస్టైన్ అవుతుంది. సో రేపు కనుక మనకు ఈ డోజీ క్యాండిల్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇంకా 90% నాకైతే కన్ఫర్మేషన్ వచ్చినట్టే, లైక్ హయ్యర్ సైడ్ వెళ్తుందని. మళ్ళీ కనుక ఒకవేళ బ్రేక్ డౌన్ ఇస్తే మళ్ళీ ఫర్దర్ ఇదే కన్సాలిడేషన్ జోన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ చేయడము అన్నది ఇంకా కంప్లీట్లీ నెగటివ్ న్యూసెస్, లైక్ గ్లోబల్ రిలేటెడ్గా హారబుల్ న్యూసెస్ వచ్చేసి ఇంకా మొత్తం అయిపోతుంది, వరల్డ్ వార్కి కన్వర్ట్ అవుతుంది అండ్ యూఎస్లో రెసిషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అలాంటప్పుడు మాత్రమే ఈ స్టాక్ కూడా ఈ సపోర్ట్ని బ్రేక్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రియల్లీ వర్స్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ ఆ రెండు జరగకపోతే మాత్రం నేను అట్లీస్ట్ ఈజీ 10% మూవ్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకొక 15-20 డేస్లో. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే అండి. సో మీరు ఒకసారి మీ సైడ్ నుంచి చెక్ చేసుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే ఎన్సిసి నేను ఇంకా హోల్డ్ చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు హెరిటేజ్ అండి. ఓకే, సో హెరిటేజ్ కూడా ఒక స్టాక్ నేను 2 days 3 days లాస్ట్ వీక్ అలా పర్చేస్ చేశాను. సో ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం హై ఉంటుందని, ఎందుకంటే నేను జస్ట్ దీని ఫండమెంటల్స్ నేను ఎక్కువ చూడలేదు. జస్ట్ అంటే నేను పట్టించుకోలేదు, చూడలేదు ఇన్ ద సెన్స్ నేను ఓన్లీ జస్ట్ టెక్నికల్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుండే. సో ఇది ఒక పర్ఫెక్ట్ డౌన్, దెన్ పర్ఫెక్ట్ రికవరీ అండ్ కంటిన్యూషన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను ఈ టాప్ని టార్గెట్ చేస్తూ. ఆర్ ఫస్ట్ 10% టార్గెట్ ఈ లెవెల్స్లో వస్తుంది 10%. అండ్ నేను ఆల్మోస్ట్ లైక్ 580కి ఎంటర్ అయ్యానండి. ప్రస్తుతానికి అయితే కొంచెం లాస్లో ఉన్నాను, అప్రాక్సిమేట్లీ 2 to 3% ఐ బిలీవ్. లెట్ మీ చెక్. 580, సో 2.9% లాస్లో ఉన్నాను. ఒకవేళ కనుక ఇది నాకు ఫర్దర్గా ఈ ఇంకొక 2 to 3 డేస్లో బ్రేక్ డౌన్ వచ్చేసి ఇంకా నాకు రికవర్ అవ్వదు అనిపిస్తే మాత్రం ఇది కాస్ట్ టు కాస్ట్ ఆర్ఎల్స్ మైనర్ లాస్ తోటి రిమూవ్ చేసేసి ఫండ్స్ అయితే పెట్టుకున్నాను. నేను ఆల్మోస్ట్ లైక్ 50,000 దాకా ఇన్వెస్ట్ చేశాను. సో నేను ఆ ఫండ్స్ అనేది పెట్టుకుంటాను. ఎన్సిసి పైన నాకు నమ్మకం ఉంది అండ్ ఆల్సో ఎల్ఐసి ఆల్రెడీ సేల్ చేసేసాను. సో ప్రస్తుతానికి కొంచెం ఇండెసిషన్లో ఉన్నది మాత్రము హెరిటేజ్ గురించే. జనరలీ నేను నా అనాలిసిస్ ప్రకారం ఇంకా మూవ్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సడన్గా మార్కెట్ ఇష్యూస్ అండ్ ఆల్ రావడంతో నేను సెకండ్ థాట్లోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే నాకు ఇంకా బెటర్ ట్రేడ్స్ అన్నవి, బెటర్ స్టాక్స్ అనేవి నాకు దొరికే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా. సో ఫండ్స్ చేతిలో పట్టుకోవాలని అంతే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే 99.9% మూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను నా అనాలిసిస్ ప్రకారం. సో మనకు రేపు క్లారిటీ వస్తుందండి. ఇండెసిషన్ కనుక బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా ఫర్దర్ అప్ మూవ్ అన్నది కంటిన్యూ అవుతుంది. బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది హెరిటేజ్ ఫుడ్స్ అండి. సో ప్రస్తుతానికి నేను నా వాచ్ లిస్ట్లో పెట్టుకున్న స్టాక్స్ అయితే మాస్డాక్ అండి. సో ఇది వచ్చేసి ఒక షిప్పింగ్ కంపెనీ. సో జనరలీ డిఫెన్స్ స్టాక్స్కి కొంచెం ఎక్కువ అలొకేషన్ ఇచ్చారు ఈసారి బడ్జెట్లో. సో నేనైతే ప్రస్తుతానికి ఇవి అనుకుంటున్నాను, లైక్ ఈ స్టాక్స్ అనుకుంటున్నాను. మాస్డాక్ ఒకటి, కొచ్చిన్ షిప్ ఒకటి, హెచ్ఏఎల్ ఒకటి, బీడిఎల్ ఒకటి, బీఈఎల్ ఒకటి అండ్ ఇన్ఫ్రా కూడా ఉంది లిస్ట్లో. బట్ నేనైతే అంత ఫస్ట్ ప్రయారిటీ అయితే ఈ స్టాక్స్లోనే ఏవైనా నాకు చీపర్ కాస్ట్లో దొరికితే చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాస్డాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందండి. ఇది కనుక బ్రేక్ డౌన్ ఇస్తే, ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ ఇస్తే ఒక గుడ్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ సింపుల్గా చెప్పాలంటే, సో నాకు ఈ లెవెల్స్లో మళ్ళీ ఏమైనా రిటర్న్ స్టార్ట్ అయింది అనుకోండి, లైక్ లెట్ మీ డ్రా అనుకుంటాను. సో ఇవి వచ్చేసి పర్ఫెక్ట్ బై జోన్స్ అండి. ఇదైతే ద బెస్ట్ బై జోన్ ఇది. సో మల్టిపుల్ కన్సాలిడేషన్స్ తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడే. ఇక్కడ నుంచి ఒక కంటిన్యూస్ ర్యాలీ అన్నది వచ్చింది. సో దిస్ ఇస్ అ వెరీ పర్ఫెక్ట్ బై జోన్. సో ఫస్ట్ ఇది బ్రేక్ డౌన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటానండి. ఇది బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ నాకు ఇక్కడ ఆపర్చునిటీ, అంటే మార్కెట్ అనేది నాకు అప్పర్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇలా పడ్డ తర్వాత ఇక్కడ నాకు ఒక ప్యాటర్న్ ఫామ్ చేసి మళ్ళీ లోవర్లో క్రియేట్ చేయకుండా ఆ హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు మన హెరిటేజ్లో ఎలాగ జరిగిందో అలా డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని
ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని నాకు ఒక హై ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇలాంటి ఏరియాస్లో నేను స్టాక్ని యాడ్ చేస్తాను. సో అట్లీస్ట్ ఈ మూవ్ ఫస్ట్ టార్గెట్ అండ్ ఇవన్నీ ఆల్ టైమ్ హై సెకండ్ టార్గెట్ అండ్ మార్కెట్ రికవర్ అయిన తర్వాత దీంట్లో మాత్రం చాలా క్విక్గా అంటే మనకి ఏదైతే బడ్జెట్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయో అంటే ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ రికవరీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నాకు జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి దొరికిన కూడా నాకు 16% 15% రిటర్న్ ఉంది. అది ఇంకా ఆల్ టైమ్ హై అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన వరకు పడితే ఇట్స్ అప్రాక్సిమేట్లీ లైక్ 50% అనమాట. సో ఇలాంటి వాటిలోకి నేను ఒక 50,000 to 70,000 అయితే నా ఫండ్స్లో ఉన్న అమౌంట్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ఆపర్చునిటీస్ కనుక వస్తే పర్చేస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుందని. సో ఇదొకటి. దాని తర్వాత కొచ్చిన్ షిప్. సో ఇది కూడా సేమ్ థింగ్. ఇది కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. సో ఫస్ట్ స్వింగ్ లో ఇది వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇదొక బై జోన్ లా డ్రా చేసుకుంటాను. ఇది ఒక బై జోన్ అండి. సో నాకు ఇక్కడ ఆపర్చునిటీ వస్తే పర్చేస్ చేయడానికి చూస్తాను. ఇది బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ బై జోన్ ఇదండి. సో జనరలీ మనకు ఇంతకన్నా అయితే ఫాల్ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎంత స్టిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూసుకున్నా 11%, ఇక్కడికి చూసుకున్నా కూడా 30 to 35%. సో ఈ వెరీ గుడ్ స్టాక్స్లో ఇలాంటి ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇవి వస్తే మాత్రం నేను హ్యాపీగా పర్చేస్ చేసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ 1 year కాబట్టి హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు. నేను అన్ని రోజులు కూడా పెట్టాను. నా రిటర్న్స్ బట్టి నేను స్వింగ్స్ చెక్ చేస్తూ సేల్ ఆఫ్ చేసేస్తూనే ఉంటాను. అండ్ హెచ్ఏఎల్ ఇది వెరీ స్ట్రాంగ్ బై ఉంది ఇక్కడ. సో దీన్ని బ్రేక్ చేయాలంటేనే చాలా కష్టము. సో ఈ జోన్లో దొరికినా కూడా ఫస్ట్ ఎంతో కొంత పర్చేస్ చేయొచ్చు నేను. సో 23% రిటర్న్ ఉంటుందండి అండ్ ఆల్ టైమ్ హై చూసుకున్నా 38%. సో హెచ్ఏఎల్ దెన్ బీడిఎల్. సో బీడిఎల్ కనుక ఈ జోన్ బ్రేక్ అవుట్ చేస్తే సో ఇది వచ్చేసి వెరీ గుడ్ డిమాండ్ జోన్. ఇది కనుక బ్రేక్ డౌన్ చేస్తే నెక్స్ట్ జోన్ వచ్చేసి ఇదే అండి. ఇంకా సో మనం ప్రతిసారి బ్రేక్ డౌన్ అవుతుంది అని కూడా చెప్పలేము. ఈ బ్రేక్అవుట్ ఏరియా దగ్గర మళ్ళీ కొన్ని పర్చేసెస్ చేయొచ్చు. ప్రతిసారి కూడా బ్రేక్ డౌన్ చేస్తుంది అని చెప్పలేము. బట్ నేను ఏమనుకుంటా అంటే బెస్ట్ స్టాక్స్ ఏవైతే నాకు తక్కువలో దొరుకుతాయో ఆల్ టైమ్ హై నుంచి 33-34% డౌన్ ఉంది. సో కొంచెం రిస్క్ లేకుండా తీసుకోవచ్చు ఇవి. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాక్డ్ బడ్జెట్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని, బిఎల్ అని హెచ్ఏఎల్ అని. సో కొంచెం కాన్ఫిడెంట్గా హోల్డ్ చేయొచ్చు అన్నది నా ఒపీనియన్ అండి. సో ఆల్మోస్ట్ అన్ని నెగటివ్ సైడ్ టర్న్ అవుతున్నాయి. సో చూడాలి ఇంకా 2 to 3 daysలో. సో బిఈఎల్ కూడా ఇక్కడ వరకు వస్తే ఈ జోన్లో ఎక్కడ కొన్నా కూడా వెరీ గుడ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇదండి నేను అనుకునేది. సో ప్రస్తుతానికి మాత్రము ఫండ్స్ కొంచెం చేతిలో పట్టుకోవడమే బెటర్. ఎందుకంటే మంచి ఛాన్సెస్ అన్నది రావచ్చు బెస్ట్ స్టాక్స్లో. ఇంకొక ఇప్పుడే జస్ట్ నిఫ్టీ కరెక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ నిన్నటి క్రాష్ మాత్రమే. మళ్ళీ కనుక రికవర్ కాకపోతే ఆల్మోస్ట్ వెరీ గుడ్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ 24,000 లెవెల్స్ వరకు ఆల్మోస్ట్ టెస్ట్ చేసుకోవచ్చు. 24,200 to 300 ఫస్ట్ సపోర్ట్ అయితే ఇది ఉంటుంది. 24,500 రేంజెస్ అయితే ఉంటుందండి. సో అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత నెక్స్ట్ 24,000 వరకు కూడా రావచ్చు. అంత క్రాష్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు పడే స్కోప్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమైనా బెస్ట్ స్టాక్స్ మీ మైండ్లో ఉన్నా అలాంటివి మీరు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఆల్ టైమ్ హై నుంచి కిందికి వస్తుంది అండ్ ఆల్సో గ్లోబల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి బెటర్ టు హోల్డ్ సమ్ ఫండ్స్ అండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా మీకేమైనా స్టాక్స్ గురించి అనాలిసిస్ కావాలన్నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో వీ క్యాన్ డిస్కస్ అండి. ఇది కూడా ఒక ట్రెండ్ లైక్ బ్యూటిఫుల్ ట్రెండ్ లైక్. ఇక్కడ నుంచి సపోర్ట్ వస్తుందా లేదా చూడొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ నుంచి నేనైతే ఎంటర్ ఏం తీసుకోను. ఇది బ్రేక్ డౌన్ అయిన ఈ రేంజెస్లో దొరికితే మాత్రమే నేను మేబీ ఆలోచిస్తాను బిఎల్లో ఇన్వెస్ట్ చేయడానికి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.